హలో ఎమ్మెల్యే గారు. కాంతమ్మా, నువ్వేం భయపడక్కర్లేదు. ఈ కేసు సంగతి నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ మేలు ఎప్పటికీ మర్చిపోను. పర్వాలేదులేమ్మా, నేను డాక్టర్ గారితో కూడా మాట్లాడతాను. అవసరమైతే వైజాగ్ నుంచి స్పెషలిస్ట్ కూడా పిలిపిస్తాను. దాని గురించి నువ్వేం వరి కాకు. అలాగే సార్. థ్యాంక్ యూ. సరే, నువ్వు ధైర్యంగా ఉండు. ఇదిగో ఎస్ఐ, తర్వాత నన్ను అరెస్ట్ చేసేది ఒక్క కేసులో కాదు, 2 కేసుల్లో. రెండో కేసు ఏంటో తెలుసా? నా అల్లుడు గాన్ని ఏసేస్తాను. భగవంతుడి దయ వల్ల ఆపరేషన్ సక్సెస్ అయిందమ్మా. మీ అబ్బాయికి చూపు తిరిగి వచ్చింది. చాలా సంతోషం డాక్టర్ గారు. మీ మాటలు వినగానే గుండెల్లో బాధ అంతా దిగిపోయిందండి. అవును డాక్టర్, మా ఆయనకి చూపు వస్తుందో లేదో అని చాలా భయపడ్డాను. కానీ ఇంత త్వరగా ఆయన మళ్ళీ చూడగలుగుతారని కల్లో కూడా ఊహించలేదు. ఇదంతా మీ వల్లే డాక్టర్, మీ వల్లే. ఇట్స్ మై డ్యూటీ అమ్మా. ఓ 10 days తర్వాత కళ్ళుకున్న కట్లు ఓపెన్ చేస్తాం. అప్పటిదాకా నేను ఇచ్చిన మెడిసిన్స్ కంటిన్యూ చేస్తూ ఉండండి. అలాగే డాక్టర్. ఈ మెడిసిన్స్ తెప్పించండి. ఇవ్వండి డాక్టర్ గారు. నేను తీసుకొస్తాను మావయ్య గారు. లత, ఇలా రా. ఏంటి వర్మ? నా కట్టు తీసి మొట్టమొదటిసారి నేను కళ్ళు తెరిచే సమయానికి నువ్వే నా ఎదురుగా నిలబడాలి. మొదటిసారి నేను నిన్నే చూడాలి. అలాగే, నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. వస్తాను మావయ్య. రే వర్మ, నేను చేసిన పాపాల వల్ల నీకు చూపు పోయినా, నా కోడలు చేసిన పుణ్యాల వల్ల నీకు చూపు తిరిగొచ్చిందిరా. ఈ క్రెడిట్ అంతా లతదే. అవును నాన్నగారు, తను చేసిన పుణ్యం, తను నాపై చూపించే ప్రేమే ఈరోజు నా కళ్ళు రావడానికి కారణమైంది నాన్నగారు. కళ్ళొచ్చాక కొత్త ప్రపంచాన్ని చూస్తాను. అలాగే కొత్త వర్మగా బ్రతుకుతాను. బావా, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో బావా. ఎందుకు? మా అమ్మ అసలే నీ మీద కోపంతో రగిలిపోతుంది. పొరపాటున అక్కకి ఏమైనా జరిగిందంటే నీ ప్రాణాలు తీసేస్తుంది. అది మాకు ఇష్టం లేదు బావా. వెళ్ళిపో బావా. ఆవిడ సంపుతా ఉంటే సోతా ఉంటాం మరి. నోర్మయ్యరా, ఆయన నీ మంచిగా సత్తున్నారు, అది కూడా అర్థం చేసుకోవా? అవును బావా, వెళ్ళిపో బావా. నా మాట విను బావా. కడుపు కొత్తతో రగిలిపోతున్నా కాంతమత్త కాలు దువ్వింది అనుకో, ఆవిడ్ని ఆపటం ఎవరి తరం కాదు.
పరిస్థితి అంత దూరం రాకముందే నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. అదే నీకు మంచిది. వెళ్ళిపో బావా. ఏంటి వెళ్ళిపోయింది? పెళ్ళం సాగు బతుకుల్లో ఉంటే కనీసం ఒక గంట కూడా ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడని జనం నా మొహం మీద ఉమ్మేస్తారే. ఓహో, అంత జ్ఞానం ఉన్నవాడివే అయితే పరిస్థితి ఇంత దూరం వచ్చుండేదే కాదు. సమస్య ముదరక ముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. సరే, మీరంతా పొమ్మన్నాక నేను మాత్రం ఉంటానండి. వెళ్తానులే. అక్క, చెల్లి జాగ్రత్త. లత, అమ్మ లత. అక్క, ఆయనకు ఆపరేషన్ జరిగిందక్క. ఆయనకి చూపొస్తుందని డాక్టర్ గారు చెప్పారక్క. అలాగా? చాలా మంచి వార్త చెప్పావమ్మా. పోనీలే, ఆ దేవుడు నీ మోర ఆలకించినట్టున్నాడు. అందుకే పోగొట్టుకున్న కళ్ళు ఆయనకి తిరిగి ఇచ్చేశాడు. అవునక్క, ఆ దేవుడు నా కన్నీళ్లు చూడలేక ఆయనకి చూపునిచ్చాడు. అవును, మీరిక్కడున్నారేంటి? ఏంటి చెప్పమంటావు చెల్లి? మన నీలాంబరొదిన నీలాంబరొదిన మన నీలాంబరొదిన ఆత్మహత్య చేసుకుంది. ఏంటక్క నువ్వు చెప్పేది? మన నీలాంబరి వదిన ఆత్మహత్య చేసుకుందా? అవును, ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకుంది కానీ ఇంకా చనిపోలేదు. ప్రాణాలతో పోరాడుతుంది. అలాగా? మరైతే ఇంకేదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళడమో లేదంటే పెద్ద డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడమో చేయొచ్చుగా. ఎవరినో పెద్ద డాక్టర్ని పిలిపిస్తున్నారంట. వాళ్ళొచ్చి వదిన్ని పరీక్షించేదాకా ఏసీ చెప్పలేమో అన్నారు. దాదాపుగా చచ్చిపోయినట్టే అంటున్నారు. వదినా, దేవత లాంటి వదినా ఇలా చేస్తుందని కల్లో కూడా అనుకోలేదక్కా. ఎందుకక్కా దేవుడు మనకే ఇలాంటి కష్టాలిస్తున్నాడు? కష్టాలిచ్చింది ఆ దేవుడు కాదు, భాస్కర్ గాడు. ఎక్కడా భాస్కర్? భాస్కర్! అమ్మా, ఆవేశపడకమ్మా. ఆవేశపడడానికి ఇది సమయం కూడా కాదు. ఆగండి సిస్టర్, మా వదినకి ఎలా ఉంది చెప్పండి. మా వదినకి ఎలా ఉంది చెప్పండి. ఆల్మోస్ట్ క్లైమాక్స్కి వచ్చేసింది. నీలు, భగవంతుడా, ఎంత పని చేశావయ్యా! నా కూతుర్ని నాకు దూరం చేశావు కదయ్యా. అమ్మా ఊరుకోమ్మా. విన్నావు కదరా, సిస్టర్ ఏం చెప్పిందో విన్నావు కదరా. దాదాపుగా దాని చావుని ఖాయం చేసేసిందిరా. దాని మీద ఆశల్ని వదులుకోమని చెప్పిందిరా. దీనికి కారణం ఆ భాస్కర్ గాడు. ఆ భాస్కర్ గాడే. నా కూతురు శవంగా మారేలోపు వాణ్ణి ఏసేసి శవంగా మార్చేస్తాను. నా కూతురుతో పాటు వాణ్ణి కూడా సమాధి చేస్తాను.
అమ్మా 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 చింతామణి, నాన్నా, కాంతమ్మ వీరావేశంతో వెళ్తుందే ఆ భాస్కర్ గారిని వేసేయడానికి. అవును నాన్నోయ్, ఈ రోజు కాంతం ఇంట్లో 2 శవాలు లేవబోతున్నాయన్నమాట. నోరు ముయ్యవే. మనం చూడాల్సింది శవాల్ని కాదు, డబ్బుల్ని. డబ్బేంటి నాన్నా? ఏటా ఈ కాంతమ్మ ఎలాగూ భాస్కర్ గారిని వేసేయడానికి వెళ్తుంది కాబట్టి దాన్ని మనం అడ్డం పెట్టుకుని దానికంటే ముందుగా భాస్కర్ గారిని కలిసి ఆడిని బెదిరించేసి బ్లాక్మెయిల్ చేశామనుకో, కాంతమ్మ నీలంబరకిచ్చిన ఆస్తిలో కొంత మనం కొట్టేయచ్చు కదా. అవును నాన్నోయ్, ఐడియా బాగుంది. బేగా వెళ్దాం పద. పద 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 పద. నాగమణి, నాగమణి. భాస్కరు, నిజంగానే నీలాంబరి చచ్చిపోయిందా? అవునే, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. నన్ను నా కొడుకుని వదిలేసి వెళ్ళిపోయింది. నేను పాపిస్తోండే, పాపిస్తోండే, పాపిస్తోండే. భాస్కరు, ఊరుకో భాస్కరు. నువ్వు ఏడిస్తే మాత్రం పోయి నీలంబరి తిరిగి వస్తుందా? అంత మన తలరాత. అయినా నేను కూడా తప్పు చేశాను. కకృతి పడి నేను 2వ పెళ్లి చేసుకోకపోయి ఉంటే నీలంబరి నిండు 100 బతికుండేది. నేనే నీలంబరి చావుకి కారణం అయ్యాను. ఏం చేస్తావే? అది ఇంత దారుణమైన నిర్ణయం తీసుకుంటామని మనం ఊహించావా? చెప్పు. ఏదేమైనా మనిద్దరం తప్పు చేశామయ్యా. నీలాంబరి చావుకి కారణమయ్యా. ఈ పాపం మనల్నంత తేలిగ్గా వదిలిపెట్టదయ్యా. కరెక్ట్ గా చెప్పారు. మీకు సిగ్గు లేకుండా మళ్ళీ నా ఇంటికి ఎందుకు వచ్చారా? చెప్తే షాకింగ్ అయిపోతావు భాస్కరు. కత్తి తీసావేంట్రా? ఏడు చేయమంటావు భాస్కరు? నువ్వు నాగమణి కలిసి నీలాంబర్ని చంపేశారు కదా. ఏం మాట్లాడుతున్నావు? నీలాంబర్ని మేము చంపడం ఏంటి? మతికని పోయిందంటే. నాకు మతిపోవడం కాదు భాస్కరు, నీలాంబరి చచ్చిపోయేసరికి మీ కాంతమ్మత్తకే మతిపోయింది. అందుకే తన కూతురి చావుకి కారణమైన మీ ఇద్దరిని వేసేమని మా ఇద్దరిని పంపించింది. తప్పుగా అనుకోకు భాస్కరు. నీలా 2వ పెళ్లి చేసుకొని మొదటి పెళ్ళాన్ని చంపినోణ్ణి చంపేయడమే న్యాయమనిపిస్తుంది. అందుకే కాంతమ్మ గారు మీ ఇద్దరిని వేసేమని చెప్పగానే ఒప్పేసుకున్నాం. కాంతమ్మ గారు మమ్మల్ని చంపేయమన్నారా? మిమ్మల్నేటి మీ పిల్లల్ని కూడా వేసేయమన్నారు. ఇంట్లో ఒక్కళ్ళు కూడా మిగలటానికి వీల్లేదు. వేసేద్దాం రాయే. ఒరే పాపిష్టోళ్ళారా, డబ్బు కకృతి పడి చంపేస్తారట్రా? అవునే, ముందు నీ పిల్లల్ని వేసేస్తా. నీ కాళ్ళు పట్టుకుంటా. నా పిల్లల్ని ఏం చేయొద్దు, నా పిల్లల్ని ఏం చేయొద్దు. నేనేడ్చాను భాస్కరు. ఆ కాంతం ఊరుకుంటుందా ఏంటి? ఇంకా సేపట్లో నీ ఇంటికి వస్తుంది. నీ 2వ పెళ్ళాన్ని, దానికి పుట్టినోడిని కసమని వేసేస్తుంది. అప్పుడు నీ 2వ పెళ్ళాం ఎక్కెక్కి ఆడవాలి. ఆపడానికి దిక్కెవ్వరూ ఉండరు. ఈడితో మాట్లాంటి నాన్న. ముందు వీళ్ళనేసేద్దాం, ఆ తర్వాత ఈ పిల్లల్నేసేద్దాం. నా బిడ్డల మీద చెయ్యి పడిందో ప్రాణాలు తీసేస్తాను ఏమనుకుంటున్నావా? మా నుంచి నీ బిడ్డను కాపాడుకుంటావు భాస్కరు. కాసేపట్లో కాంతం వస్తుంది. ఆవిడ చేతుల నుంచి ఎలా కాపాడుకుంటావు? అవునయ్యా, ఆ కాంతం అసలు దుర్మార్గురాలు. తన కూతురు చావుకి కారణమైన మనల్ని వదిలిపెట్టదు. ముఖ్యంగా మన బిడ్డని అస్సలు వదిలిపెట్టదు. నా మాట విని పారిపోదామయ్యా. చింతామణి, వీళ్ళిద్దరూ దారికొచ్చేటట్టున్నారు. అవునన్నోయ్.
ఏట్రా పిల్లల్ని తీసుకొని పారిపోతారా? ఓరే పోతురాజు, నీకు దండం పెడతానరా, నీ కాళ్ళు అట్టుకుంటానరా, నా బిడ్డలేమి చేయకురా. కావాలంటే మా కాంతమ్మ తెచ్చిన డబ్బుల్లో ఎంతో కొంత నీకు ఇస్తానరా. నిజమా? ఒక్క నిమిషం పోతురాజు, ఇప్పుడు వస్తాను. ఈగ పోతురాజు, ఈ డబ్బులు తీసుకెళ్ళి మమ్మల్ని వదిలే, నీకు దండం పెడతాను, నీ కాళ్ళు అట్టుకుంటాను. ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపోతురాజు. సరే, డబ్బు పాపిష్టిది అంటారు, అందుకేనేమో మాతో పాప పని చేయించకుండా ఆపుతుంది. చింతామణి, ఏడ్చేద్దాం? డబ్బులు తీసుకొని వీళ్ళని నొగ్గేద్దామా? లేదంటే కాంతమ్మ మాట ప్రకారం వీళ్ళని వేసేద్దామంటావా? బాబా బాబు, మీ కాళ్ళు పట్టుకుంటాను, మా పాలికి మమ్మల్ని వదిలేయండి. ఏ విజయవాడ విశాఖపట్నమే వెళ్ళి బతికేస్తాం. సచ్చినాక కాంతమ్మ కంట్లో పడం. ఇదిగో, కాంతమ్మకిచ్చిన మాట ప్రకారం మిమ్మల్ని వేసేయాలి, కానీ ఒగ్గేస్తున్నాను. పొరపాటున గాని మళ్ళీ కాంతమ్మ కంట్లో పడ్డారో మాకప్పగించిన పని పూర్తి చేయని ఎదవల్లా మిగిలిపోతాం. నాకు మొత్తం అర్థమైంది పోతురాజు, ఇంక సచ్చినా సరే కాంతమ్మత్త కంట్లో పడం. ఒకవేళ కాంతమ్మత్త నిన్ను అడిగితే మమ్మల్ని వేసేసామని చెప్పు, ఏ గోతట్లను పడేసామని చెప్పు. మరి ఇంకెందుకు ఆలస్యం? పిల్లల్ని తీసుకొని జంప్ అయిపోండి. అలాగే అలాగే పోతురాజు, బిడ్డ ఎత్తుకో, ఎత్తుకో పాప, రా, పదవే చింత. రావే. లేదు లేదమ్మా, రా, పదవే. నాన్నోయ్, మొత్తానికి మన ఎత్తు పారింది. మొగుడు పెళ్ళాలిద్దరూ ఊరొదిలిపెట్టి పారిపోయారు. నీ బొందే, నీ బొంద. ఆడి చేతిలో చూసావా ఎంత పెద్ద డబ్బుల మూటుందో? వాళ్ళ దగ్గర డబ్బులు లేవనుకొని ఇచ్చిన ఈ 5 లక్షలతో సరిపెట్టుకున్నాం, లేదంటే ఆ డబ్బులు మొత్తం నొక్కేద్దాం. అవును నాన్న, కకృతి పడిపోయి 5 లక్షలతో సరిపెట్టుకున్నాం. సర్లే, ఆ భాస్కర్ గాడు ఆడి కొడుకు ఇక జీవితంలో కాంతమ్మ కంటపడ్డా అంటే అటు మనవడు దూరమై ఇటు కూతురు దూరమై కాంతమ్మ నరకం అనుభవించాలి. అప్పుడే ఏటైంది నాన్నా? చిట్టెమ్మని రవిచంద్రని కూడా లేపేస్తే కాంతమ్మ జీవితకాలం నరకం అనుభవిస్తుంది. కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. చివరికి కుక్క చావు చస్తది. అవునే, మనల్ని ఇంతగా అవమానించిన దాని చావు చూస్తే గాని నా కళ్ళు చల్లపడవు. పద. దయచేసి ఆవేశపడొద్దత్త, ఎందుకంటే నాకు తెలుసు అన్నయ్య ఏ నేరం చేస్తున్నాడు. ఈ మాట ఎన్నిసార్లు చెప్తావు చిట్టమ్మా? మీ అన్నే గనక రెండో పెళ్లి చేసుకొని ఉండకపోతే నా కూతురు ఈరోజు ఆత్మహత్య చేసుకుని ఉండేదా? అమ్మా, ఇక్కడ నువ్వు ఇంకో విషయం మర్చిపోతున్నావు. అక్క చనిపోతూ చనిపోతూ నీ పేరే రాసి మరి చనిపోయిందమ్మా. అలా అని నువ్వు హంతకురాలు అంటే ఒప్పుకుంటావా? రవి, ఏం మాట్లాడుతున్నావురా?
నవమాసాలు మోసి కన్న నా కూతుర్ని రే నేనెందుకు చంపుకుంటాన్రా? నిజమే అత్త, కానీ చెయ్య నేరానికి నీ మీద ఎలా అయితే నింద పడిందో అలాగే మా నీ మీద కూడా నింద పడిందంటున్నాను. దయచేసి నిజాలేటో తెలుసుకున్నాకే నేను తీసుకోమంటున్నానత్త. కుదరదు. నా కూతురు చావుకి కారణమైన ఆ భాస్కర్ గాడు ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు. నువ్వు కాదు కదా, ఆ హరిహరాదులే వచ్చినా మీ అన్నని కాపాడలేరు. భాస్కర్! అమ్మా ఆగమ్మా! అమ్మా